నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మిన్ను వీరికి మీద పడుతుంటే ఎవరైనా అలర్ట్ అవుతారు. అంతర్గత చర్చల ద్వారానో, తప్పులు సరిచేసుకోవడం ద్వారానో తమను తాము సరి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. అయితే ఘనత వహించిన వైసీపీ నాయకులు మాత్రం దీనికి విరుద్ధంగానే వ్యవహరిస్తున్నారు. ఎదురుదాడి చేయడం, తప్పించుకునే పన్నాగాలు పనడంలోనే వైసీపీ నాయకులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. తాజాగా మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీకి ఉచ్చు బిగుస్తోంది. మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయల సొమ్ములు చేతులు మార్చడంలో, ప్రజలను దోపిడీ చేయడంలోనూ కీలకంగా వ్యవహరించిన వారి పాలనను సర్కార్ గుర్తిస్తోంది, అరెస్టులు చేస్తోంది. విచారణ కూడా ముమ్మరంగా సాగుతోంది. ఇక ముంబైకి చెందిన నటి జత్వాని కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులను కూడా సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెను ఉద్దేశపూర్వకంగానే ఏపీకి తీసుకువచ్చి ఇబ్బంది పెట్టారని, కేసులు పెట్టారని కూడా గుర్తించారు. ఈ క్రమంలోనే సీతారామాంజనేయులను జైలుకు కూడా పంపించారు. ఎంత జరుగుతున్నా వైసీపీలో ఎక్కడా మార్పు రావడం లేదు. పైగా ఎదురుదాడి, పరణందల ప్రోగ్రాములతోనే నాయకులు ఆరుతేరుతున్నారు. ఇదంతా రాజకీయ కుట్ర, పథకాల నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం ఆడుతున్న ఆట అంటూ వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు నాయకులు ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కీలక నేత చుట్టూ ఉచ్చు బిగుస్తున్న దరిమిలా వాస్తవాలను గ్రహించడంలో వైసీపీ నాయకులు వెనకబడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇంకా ఏవో భ్రమంలోనే బ్రతుకుతున్నారన్న చర్చ కూడా సాగుతోంది. వాస్తవాలను గుర్తించకపోతే ప్రజలు సైతం చిత్కరించుకుంటారన్న విషయం గత ఎన్నికల్లోనే రుజువైంది. అయినా వైసీపీ నాయకులు మాత్రం మారకపోవడం గమనార్హం. ఎవరికి వారు ఇంకా భ్రమంలోనే ఉంటే ప్రజలు ఆ భ్రమంలోంచి ఎప్పుడో బయటపడ్డారంటున్నారు పరిశీలకులు. ఇక ఎప్పటికైనా వాస్తవాలను గ్రహిస్తే పాప క్షమాపణ దక్కుతుందని చెబుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.